ప్రస్తుతం ఉన్న సమస్యలు దానికి నివారణ స్ప్రేయింగ్ అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం ఏంటంటే అందరు రైతులైతే మ్యాక్సిమం ఫస్ట్ కటింగ్ అయితే చేస్తూ ఉన్నారు. చాలామంది చేశారు, ఇంకా చేయాల్సింది కూడా ఉందన్నమాట. అయితే ఈ సందర్భంలో మనకు ప్రస్తుతం సమస్య ఏంటంటే ఏదైతే మన తోటలు మొద్దుబారిపోవడం ఒకటైతే, ఈ మైట్ ప్రాబ్లం అంటే ఎర్రనల్లి అటాక్ ఎక్కువగా ఉండడం, ఆ తర్వాత త్రిప్స్ అటాక్ ఎక్కువగా ఉండడం. సో ఈ మూడు సమస్యలకు ఆ తర్వాత ఇంకో సమస్య కూడా ఉంది, పండాకు సమస్య. ఈ 4 సమస్యలు అయితే ఉన్నాయన్నమాట. సో దీనికోసం నేను 3 స్ప్రేలు అయితే చెప్పడం జరుగుతుంది. ఈ 3 స్ప్రేలు మీరు కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకైతే బెస్ట్ రిజల్ట్స్ రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ స్ప్రే ఏం చేయాలంటే, మీరు ఫస్ట్ కటింగ్ కాగానే మీరైతే ఫస్ట్ స్ప్రే మీ యొక్క చేను అంటే మీ యొక్క తోట మొద్దుబారిపోయి ఉంటే ఖచ్చితంగా మీరు మోనోక్రోటోఫాస్ ప్లస్ అసిఫేట్, ఆ తర్వాత మైటాక్స్, ఈ 3 కలిపి కొట్టుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఖచ్చితంగా మొద్దుబారిపోయి ఉంటే మెత్తగా రావడానికి ఖచ్చితంగా ఈ 3 అయితే ఉపయోగపడతాయి అన్నమాట. మోనోక్రోటోఫాసు 20 లీటర్ల పంపుకి వచ్చేసి 50 ml అయితే వేయాలి. 20 లీటర్ల పంపుకు 50 ml మోనోక్రోటోఫాసు. అసిఫేట్ వచ్చేసి మనకు 20 లీటర్ల పంపుకు 40 గ్రాములు వేయాలి. ఆ తర్వాత మైటాక్స్ అనేది దొరుకుతుంది మనదట. ఇది మైటాక్స్ కూడా మెత్తగా రావడానికి చాలా బాగా యూజ్ అవుతుంది, గ్రోత్ రావడానికి చాలా ఎక్సలెంట్గా యూజ్ అవుతాయి అన్నమాట. ఈ మైటాక్స్ వచ్చేసి 40 ml 20 లీటర్ల పంపుకు 40 ml అయితే వేసి ఫస్ట్ స్ప్రే అయితే చేసుకోవాలన్నమాట. మొద్దుబారిపోయి ఉంటే ఈ స్ప్రే అనేది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఈ స్ప్రే చేసిన వారం రోజుల తర్వాత మళ్ళొక స్ప్రే అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. అంటే మనం ఫస్ట్ స్ప్రేలో మనము మన చెన్నుని మెత్తగా తెచ్చుకోవడానికి తెచ్చినాము. ఆ తర్వాత రెండవ స్ప్రేలో ఏంటంటే మనము సీజ్మైట్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. సీజ్మైట్ మనకు ఎర్రనల్లికి చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనకు సీజ్మైట్లో ప్రొపర్గేట్ 42% ప్లస్ హెక్సాథయాజాక్స్ అనేది 2% అయితే ఉంటాయన్నమాట. సో ఇది 250 ml నుంచి 300 ml వరకు అయితే వేసుకోవచ్చు. అధిక ప్రభావం ఉంటే, అంటే ఏదైతే ఎర్రనల్లి యొక్క అధిక ప్రభావం ఉంటే 400 ml వరకు కూడా ఈ సీజ్మైట్ అయితే వేసుకోవచ్చు అనమాట. సీజ్మైట్తో పాటు ఖచ్చితంగా అలక్టో అయితే వేసుకోండి. అలక్టోతోని మీకు త్రిప్స్ ప్రాబ్లము కనుక ఉంటే ఖచ్చితంగా త్రిప్స్ ప్రాబ్లం అనేది పోతాయి అనమాట. ఈ 2 కాంబినేషన్లో కొట్టుకోవచ్చు. అలక్టో ప్లస్ సీజ్మైట్ ఈ 2 కాంబినేషన్ కొట్టిన తర్వాత నెక్స్ట్ ఇంకొక వారం రోజుల తర్వాత 3వ స్ప్రే అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. అదేంటంటే మనకు జంప్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. జంప్ త్రిప్స్ అటాక్ని చాలా వరకు నియంత్రిస్తుంది. జంప్తో పాటు మనకు ఈ ఏదైతే పండాకు సమస్య కనుక ఉంటే ఖచ్చితంగా మనకు BSF కంపెనీది క్యాబ్రియో టాప్ అనేది 300 grams per ఎకరానికి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. 300 గ్రాములు మనకు ఫంగిసైడ్ క్యాబ్రియో టాపు, జంప్ వచ్చేసి 40 గ్రాములు. అలా తర్వాత ఒక మంచి గ్రోత్ కోసము క్రాప్ మ్యాక్స్ అనేది అయితే తీసుకోవచ్చు. మన కొటెరా కంపెనీ క్రాప్ మ్యాక్స్ అనేది దొరుకుతుంది కదా. సో ఇది కూడా చాలా వరకు చాలా బాగా పనిచేస్తుంది. 500 ml అయితే ఒక ఎకరానికి అయితే తీసుకోవచ్చు. సో ఈ 3 స్ప్రేలు అయితే తీసుకుంటే మీకు ఖచ్చితంగా మీ తోట అనేది నిగనిగా గ్రీనిష్గా నిగనిగలాడతాయి అనమాట. ఖచ్చితంగా ఈ స్ప్రే తీసుకుంటే ఖచ్చితంగా ఒక బెస్ట్ మంచి క్రాప్ అయితే ఇంకొకటి అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ స్ప్రేలో ఏం చెప్పాము, మోనోక్రోటోఫాస్, అసిఫేట్, మైటాక్స్. సెకండ్ స్ప్రే వచ్చేసి సీజ్మైట్, అలక్టో. థర్డ్ స్ప్రేలో క్రాప్ మ్యాక్స్, జంప్, క్యాబ్రియో టాప్. ఈ 3 స్ప్రేలు కనుక తీసుకునగలిగితే ఖచ్చితంగా మీకైతే బెస్ట్ రిజల్ట్స్ ఉండడానికి ఆస్కారం అయితే ఉంటుంది. సో ఇలాంటి వీడియోలు అయితే నేను ప్రతిరోజు తెస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.